కేరళ స్టోరీస్ 2. ఇది కేరళ స్టోరీస్ కాదు, ఇండియన్ స్టోరీస్. దీన్ని సపోర్ట్ చేస్తే రైట్ వింగ్ గా అంటారు, కానీ దీన్ని అపోజ్ చేస్తే బ్లైండ్ అంటారు. సో లెట్స్ టాక్ అన్ఫిల్టర్డ్ అబౌట్ కేరళ స్టోరీస్ 2. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా తేజ అన్ఫిల్టర్డ్. కొత్తగా చూస్తున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో సినిమా నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే సినిమా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని హానెస్ట్ ఇచ్చారు. ఈ సినిమా ఆల్రెడీ కింద మెన్షన్ చేశారు, ద కేరళ స్టోరీస్ 2 గోస్ బియాండ్ అని చెప్పి. సో ఈ సినిమా విషయానికి వస్తే మెయిన్ ప్లాట్ కేరళ స్టోరీస్ పార్ట్ 1లో 4 ఫ్రెండ్స్ 4 గర్ల్స్ హాస్టల్ రూమ్ షేరింగ్ అలా స్టార్ట్ అయ్యే స్టోరీ. కానీ ఇది అలా కాదు. ఓన్లీ 1 గర్ల్ ఫ్రమ్ కేరళకు వచ్చి అండ్ రిమైనింగ్ 2 గర్ల్స్ వచ్చేసి నార్త్ ఇండియా గోల్వర్లో ఉంటారు. అండ్ ఇది మొత్తం డిఫరెంట్ 3 స్టోరీస్ అనమాట. ఇందులో ఒక అమ్మాయి వచ్చేసి కేరళ అమ్మాయి వచ్చేసి యూపీఎస్సీ ఆస్పిరెంట్, అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి రీల్స్ చేయాలి, ఫేమస్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనే ఐడియాతో ఉండే ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఏమో జావలిన్ త్రో ప్లేయర్, అంటే స్పోర్ట్స్. సో ఇది ఒక ముగ్గురు అమ్మాయిల చుట్టూ సరౌండ్ అయ్యే స్టోరీ అనమాట. ఇది ఓవరాల్గా 3 అమ్మాయిలు 3 ముస్లిం అబ్బాయిలు చేసిన స్టోరీ. ఇది మనందరికి తెలిసిందే. సో వాళ్ళకి అంటే లవ్లో ఉన్నప్పుడు మీ డ్రీమ్స్కి మేమేమి అడ్డురాము, మీ ఫ్రీడమ్ మీకు ఉంటుంది అని చెప్పి కాస్త మీ పేరెంట్స్ హిందూస్ కదా, మీకు మొత్తం రెస్ట్రిక్టెడ్గా ఉంటారని చెప్పి హిందూస్ని బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మాయమాటలు చెప్పి లవ్లోకి తీసుకెళ్లే సినిమా. సో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళయ్యాక ఇందులో ఒక అమ్మాయి లివింగ్లో ఉంటుంది, ద యూపీఎస్సీ ఆస్పిరెంట్, అండ్ రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారని చెప్పి. అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి స్పోర్ట్స్ ప్లేయర్. ఈమె స్టోరీ చాలా షాకింగ్గా ఉంటుంది. ఏంటంటే లవ్లో ఉన్నంతసేపు నేను ముస్లిం కాదని చెప్పలేదు. లవ్ అయిపోయి పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒక ఇంట్లోంచి బయటకు వచ్చేసాక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సో నా పేరుది కాదు, నేను ముస్లిం అని చెప్పి. ఆమె షాక్ అవుతుంది. ఈ సినిమా మొత్తం షాక్సే ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఏమవుతుందంటే వాళ్ళకి అంటే వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అవుతారు. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏదైతే ఉందో, నేను కన్వర్ట్ అవ్వను, నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉంటేనే ఓకే అని చెప్పి ఇట్లా మొత్తం డైవ్ అయ్యే స్టోరీ. లవ్లో ఉన్నప్పుడు చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో ఆ అమ్మాయిలకి, అవన్నీ కూడా వాళ్ళ డ్రీమ్, అంటే వాళ్ళు ఏదైతే ఉంటుందో గోల్, ఆ గోల్ అచీవ్ అయిపోయినాక వాళ్ళు అవన్నీ కూడా బ్రేక్ చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ కన్వర్ట్ అవ్వనని చెప్తారు, కన్వర్ట్ అవుపిస్తారు. సో మొత్తం వాళ్ళ జోన్లో మొత్తం వచ్చాక మొత్తం సినిమా అంతా అక్కడ అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. సో 2 అమ్మాయిలు చచ్చిపోతారు. అండ్ ఇంకొక అమ్మాయి వల్లే ఇది మొత్తం సినిమా క్లైమాక్స్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆ అమ్మాయి బయటకు వచ్చేసి ఎక్స్పోజ్ చేస్తుంది మొత్తం ఇట్లా ఉన్నారు అని చెప్పి. సో వాళ్ళు ఆ జావలిన్ త్రో ప్లేయర్ ఎవరుతున్నారు, స్పోర్ట్స్ ప్లేయర్, ఆమె ఒకటే బతుకుంటుంది ఈ సినిమాలో లాస్ట్లో. అంటే మిగతా వాళ్ళు చచ్చిపోతారు ఆ టార్చర్ వల్ల. ఆమె బయటకు వచ్చి క్లైమాక్స్లో ఎక్స్పోజ్ చేస్తుంది ఇది ఇలా ఉన్నారని చెప్పి. సో పోలీసులు కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ ఉందని చెప్పాలి. అండ్ ఈ సినిమా మొత్తం చెప్తే బాగోదు, కానీ ఇది ఓవరాల్గా ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి. ఎందుకు చూడాలి అంటే, మీకు ఇది ఒకవేళ ప్రాపగండా ఫిల్మ్ లాగా అనిపిస్తే వదిలేయండి, కానీ ఈ సినిమాలో ఇలా అవుతుంది అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కాషన్స్ తీసుకోవాలి, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో అందుకు ఈ సినిమా మస్ట్ వాచ్ అని చెప్పాలి నేనైతే. ఈ సినిమా ప్రాపగండా ఏం కాదు. ఈ సినిమాలో వాళ్ళు ప్రూఫ్స్తో సహా చూపిస్తారు. ప్రూఫ్స్తో ఉన్న సినిమాటిక్ లిబర్టీతో ఉన్న సినిమా ద కేరళ స్టోరీస్. సో ఇది ప్రాపగండా సినిమా కానే కాదు, ఇది ఒక మస్ట్ వాచ్ ఫిలిం. ఇది నా ఛానల్ నుంచి నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ప్రతి ఒక్క అమ్మాయికి చూడమని చెప్పి. ప్రతి ఒక్క అమ్మాయి కాదు, ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఈ సినిమాని. మనం కాస్త సినిమా నుంచి బయటకు వెళ్తే ఓవరాల్ ఇట్స్ మస్ట్ వాచ్ ఫిలిం. కానీ కేరళ స్టోరీస్ పార్ట్ 1 అయితే చాలా బాగుంటుంది, ఇంకెక్కువ రియలిస్టిక్ గా. ఇది సెకండ్ పార్ట్ అనేది కొంచెం సినిమాటిక్ లిబర్టీతో తీసినలా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి. ఈ సినిమాలో చాలా డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇండియా మొత్తాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేయాలని చెప్పి చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఆ లిబరల్ జర్నలిస్ట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎవరైతే లవ్లో పడేస్తారో ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అవుతుంది. సో సెకండ్ మ్యారేజ్కి మనకి కన్విన్స్ చేస్తారు, ఈమె కూడా ఒప్పుకుంటుంది. సో అతనికి అంటే వాళ్ళ గోల్ ఈ సినిమాలో, ఈ 3 ముస్లిమ్స్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ఏంటంటే హిందూ అమ్మాయిలు కన్వర్ట్ చేయాలి. ఒక్కొక్క అమ్మాయికి ఎంత ఇస్తాం అంటే దళితులకి అయితే ఎంత, బ్రాహ్మణ్ అమ్మాయికి అయితే ఎంత అని చెప్పి వాళ్ళ కొన్ని రేట్స్ ఉన్నాయి. ఆ రేట్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇదే, హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఒప్పించాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేయాలి. ఇదే సర్కిల్లో కొనసాగుతుంది ఇది అంతా సినిమా. ఇది ఒక మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో ముస్లిమ్స్ అందరూ అఫెండ్ అయ్యేలాగా ఏమీ లేదు. ఈ సినిమాలో యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక డైలాగ్ ఉంటుంది, అబ్దుల్ కలాం, ఫిలిం స్టార్స్, క్రికెటర్స్ లాంటి మంచి ముస్లింలు ఉన్నారు ఈ ఇండియాలో, ఓన్లీ మీలాంటి వాళ్ళ వల్లే ఇది మొత్తం అని చెప్పి. సో అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది సినిమా. సో ఈ సినిమా ప్రాపగండా గానే కాదు, ఇది కేవలం కన్వర్షన్స్ పేరుతో ఎవరైతే హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట ఇది. సో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ సినిమా ఇంకో కాంట్రవర్సీ వచ్చేసి బీఫ్ కాంట్రవర్సీ. బీఫ్ కాంట్రవర్సీ అయితే నాకు చాలా సిల్లీగా అనిపించింది.
మొత్తం కేరళ వాళ్ళందరూ కూడా బీఫ్ కాంట్రవర్సీ చేస్తున్నారు, మేము బీఫ్ తింటాం అది ఇది అని చెప్పి అన్నారులే. కానీ యాక్చువల్గా ఏ ఒక్క బ్రాహ్మణ్స్ కానీ ఏ ఒక్క హిందూస్ కానీ పెద్దగా బీఫ్ని కన్జ్యూమ్ చేయరు. సోషల్ మీడియాలో అదంతా కూడా ఫేక్ అని చెప్పి నేను అంటే, ఎందుకంటే మీరు కింద కామెంట్స్ చూసినట్లయితే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ కేరళ, నేను ఎప్పుడు కూడా బీఫ్ తినలేదు, నేను ఎప్పుడు కూడా బీఫ్ టచ్ చేయలేదు అని చెప్పి చాలామంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. సో ఇదంతా కూడా ప్రాపగండా. ఇది అంటే వీళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళు ఈ సినిమా తీశారని చెప్పి కేరళ వాళ్ళు ఒక చిన్న ఆడిన ఆట ఇది సోషల్ మీడియాలో. సో ఓవరాల్ ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిలిం. ఇది అందరూ కూడా చూడాల్సిన సినిమా. ఈ సినిమా చాలా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. అంటే ఉమెన్స్ అనే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి ఎంత బెస్ట్ అనేది ఒక మంచి సినిమా ఇది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై రివ్యూ. ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ రివ్యూస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.